ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకే స్తుతులు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల మాటున మా అందరికీ రక్షణ దయచేశారు. మా గృహాల చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించారు. మా అందరికీ మంచి నిద్రను కలగజేశారు. ఈ ఉదయకాలాన్ని, ఈ శనివార కాలాన్ని చూడడానికి మరొక అవకాశం మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈరోజు మాకున్న బలము వలనో, శక్తి వలనో, జ్ఞానం వలనో, ధనము వలనో కాదు గాని మీరు చూపుతున్న కృపను బట్టే మేము ఈ రోజును చూడగలుగుతున్నాము, ఈ రోజున ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అని గుర్తెరిగి జీవించే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము, యెహోవా యందు నమ్మికముంచువాడు వర్ధిల్లును. ఆమేన్. అవునయ్యా, మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఈ ఉదయకాలంలో, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతారో వారు తప్పక వర్ధిల్లుతారని. వారు చేస్తున్న ఏ కార్యమైనప్పటికీ, వారుంటున్న ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, వారుంటున్న ఏ ప్రాంతమైనప్పటికీ అన్నీ కూడా వర్ధిల్లుతాయని తండ్రి ఈ ఉదయాన తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా, మీ అందు నమ్మిక ఉంచే కృపను కూడా మాకు దయచేయండి. ఈ లోకం పైన కాదు, మనుషులపైన కాదు, మాకున్న వనరులపైన కాదు కానీ మీ పైన నమ్మకం ఉంచుతూ జీవించే కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో తండ్రి మా యొక్క జీవితాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఈ రోజును మాకు అనుగ్రహించారు. ఈరోజు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ కూడా మీరే మాకు తెలియజేయండి తండ్రి. మీ నామానికి అవమానము తెచ్చే, మీ నామాన్ని ఆయాసపరిచే ఏ క్రియ మా ద్వారా జరగకుండా మా కనుచూపు, మా నడవడికలు, మా ప్రవర్తన అన్నీ కూడా మీ ఆధీనంలోనికి తీసుకోనండి తండ్రి. అయా, మా పనులను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, మాకు ఏ విధంగా తండ్రి ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటున్నాగా ఈరోజున మీరే తండ్రి ఒక నడిపింపు దయచేయండి. పనుల్లో అభివృద్ధి చెందే కృప దయచేయండి. యథార్థంగా, నమ్మకముగా పనిచేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఈరోజున తండ్రి మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి లోటు, ఎటువంటి లేమిని చూడకుండా కూడా సహాయం దయచేయండి. ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. అయా, ఆత్మీయతలో కూడా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి వృద్ధి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. అయా, మార్గమందు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు పొంచి ఉన్నప్పటికీ మీ రక్షణలో తండ్రి మమ్మల్ని నడిపించండి. ఏ ఆపద, ఏ ప్రమాదం మాలో ఉన్న ఎవ్వరికీ జరగకుండా మీరే సురక్షితంగా మా ప్రయాణాలను మార్చమని అడుగుతున్నాం ప్రభువా. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారికి ఏ సమస్య రాకుండా, ఎవరు వారిని ముట్టకుండా మీ రక్షణలో వారిని భద్రపరచుకోండి. అయా, ఆపరేషన్స్ కోసమని, డెలివరీస్ కోసమని ఆయా బిడ్డలు వెళ్తున్నారు, కంగారు పడుతున్నారు. వారికి మీరు తోడై ఉండండి. ఎవరు కూడా వారిని ముట్టకుండా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. జ్ఞానం దయచేయండి, చదివినవన్నీ కూడా గుర్తుండే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మా జీవితాలు సమాధానకరంగా, ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి. మీపైన ఆనుకొని జీవించే సహాయం దయచేయండి. దేనిని బట్టి కూడా దిగులు చెందకుండా విశ్వాసంతో ఉండే కృప దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, అయా తండ్రి, ఈ రోజంతను తండ్రి మీరు మాకు కనపరిచిన ప్రేమను ఇతరులకు కనపరిచేవారుగా ఉంటూ జీవించేవారుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, అయా మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, సంవత్సరమంతను కూడా వారికి మీ కాపుదల దయచేయమని, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన మాటలను ప్రకటించేవారిగా
మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.